స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రైతులను బలిపశువులు చేస్తున్నాయని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు మండిపడ్డారు. అధికారం కోల్పోయాయమనే ఆవేదనలో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతుంటే అధికారం కోసం బీజేపీ పాకులాడుతోందని విమర్శించారు. రైతులను రెచ్చగొట్టి వారి ఉనికిని చాటుకునేందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారని, అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక కష్టాలు ఉన్నా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ధాన్యాన్ని 17% మాయిశ్చర్కి అమ్మాలి అంటే రైతు పొలంలో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకోవాలి. ఆ ఆరబోసిన రైతుల దగ్గరికి పోయి వీళ్ళు కాకిగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం పోయినంత మాత్రాన అంత అల్లకొల్లలో అవ్వాల్సిన పని లేదు, అంత ఆదుర్త పడాల్సిన పని లేదు, అంత ఆతృత పడాల్సిన పని లేదు. సరే, ఆడ పార్టీ విత్ ఇన్ ది పార్టీలో వైరుధ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు ఉండొచ్చు, లేకపోతే రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో తర్వాత స్థానం ఎవరు ఆక్రమించుకోవాలనే కోరికలు ఉండొచ్చు, లేకపోతే ఈ పార్టీలో ఎవరు అది మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలనే ఆధిపత్య పోరు ఉండొచ్చు. కానీ మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో, రైతాంగాన్ని ఆందోళన పరచాలనో, ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం మీ యొక్క తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న పార్టీకి కూడా విజ్ఞప్తి, మీరిచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మేము కొనాలి. మీకు అంత ప్రేమ ఉంటే, అంత అభిమానం ఉంటే, రైతుల మీద అంత మక్కువ ఉంటే, నిజంగా రైతాంగం కోసం మీరు మాట్లాడే పద్ధతి ఉంటే ఆ యొక్క గైడ్ లైన్స్ కొంచెం మార్చండి. ఒక ప్రక్కన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా, రైతులకు మేలు చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో రుణమాఫీ కానీ రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు. మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది.